అందమైన సంఘటన నా జీవితాన్ని మార్చింది. డాక్టర్గా ఉన్న నన్ను పోలీస్ అధికారిని చేసింది. ఫ్రెండ్లీ పోలీసింగ్ నా సక్సెస్ ఫార్ములా. ఐపీఎస్ అంటే నా దృష్టిలో ఇండియన్ పబ్లిక్ సర్వీస్. విశాఖ ప్రజలు, ప్రజాప్రతినిధులు ఎంతో మంచివారు. క్రైమ్ రిపోర్టర్స్ తో ముఖాముఖి కార్యక్రమంలో శంఖభద్ర బాగ్జీ ఆసక్తికర వ్యాఖ్యలు. విశాఖ నగరాన్ని ప్రశాంతంగా ఉంచేందుకు చేపట్టాల్సిన చర్యలన్నీ తీసుకుంటున్నానని ఆయన అన్నారు. అలాగే పలు నేరాలపై జైలుకు వెళ్లి తిరిగి బెయిల్పై బయటకు వచ్చిన వారి కదలికలపై ప్రత్యేక కన్ను వేసి వారిలో నేర ప్రవృత్తిని తగ్గించేందుకు లేదా పూర్తిగా మార్చేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నట్లు చెప్పారు. దీంతో పాటు నగరంలో గల బిచ్చగాళ్లను, ట్రాన్స్జెండర్ల జీవితాల్లో మార్పు తీసుకువచ్చి వారికి మంచి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తానని చెప్పారు. అలాగే ఎక్కడా నిరాశ్రయాలు లేకుండా ఆశ్రయాలు కల్పించడం ద్వారా మెరుగైన సమాజానికి బాటలు వేయాలని పనిచేస్తున్నట్లు చెప్పారు. కమిషనర్ గా నేను ఉన్నంత కాలంలో ఈ పనులు పూర్తి చేసేందుకు ప్రతిక్షణం పనిచేస్తున్నానన్నారు. విశాఖపట్నం క్రైమ్ రిపోర్టర్స్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు దాడి రవికుమార్, సతీష్ బాబుల సారథ్యంలో జరిగిన ఈ ముఖాముఖి కార్యక్రమంలో ఉపాధ్యక్షులు శేషగిరి, నల్లారాము, ఆర్గనైజింగ్ సెక్రటరీ భానోజీ, వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంఎస్ఆర్ ప్రసాద్, సంయుక్త కార్యదర్శులు నరేష్, శివరామకృష్ణ, కోశాధికారి పొట్నూరు వాసు, కార్యవర్గ సభ్యులు శ్రీనివాసరావు మరియు పలు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా ప్రతినిధులు హాజరయ్యారు.